శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనం ప్రస్తుతము తులారాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ఆగస్టు మాసంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తున్నాయి తులారాశి వారికి. తులారాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి చూసినట్లయితే అర్ధార్థమైనటువంటి శని సంచారం, కొంత వక్రగతి ఉన్నాడు కాబట్టి శని, అట్లానే మళ్ళీ రాహు 6వ స్థానంలో, 8వ స్థానంలో కుజుడు గురుడు, అట్లాగే రవి 10వ స్థానం, తదుపరి 11వ స్థానం, అట్లాగే శుక్రుడు బుధుడు 11వ స్థాన సంచారం, 12లో కేతు. ఈ రకమైన గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఆగస్టు మాసంలో సత్కీర్తి అంటే కీర్తి ప్రతిష్టలు అత్యద్భుతంగా పెరిగే అవకాశం ఉంది తులారాశి వారికి ఆగస్టు మాసంలో. అట్లానే కార్యానుకూలం, ధనాదాయం, వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి, వస్త్రాభరణాలు, విరివిగా చాలా వరకు ఆదాయ మార్గాలు విపరీతంగా ఉన్నాయి వీరికి. విచారం అనేది కొంతవరకు ఉంటుంది. శ్రమలు, వ్యయ ప్రయాసం చూస్తారు. తేజోవృద్ధి, వీరు చేసుకునేటువంటి జపతల హోమ క్రియానుషుల వల్ల మంచిదైనటువంటి ఫలితాలు వస్తాయి. తేజోవృద్ధి కలిగింది అంటే వీళ్ళకి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే జలుబు పట్టుకోకుండా చూసుకో, జలుబు అనేది రాకుండా చూసుకో. అలా వర్షాకాలం కదా, ఎప్పుడు కూడా దీర్ఘకాలికంగా ఇబ్బందులు అనేవి, హృద్రోగాలు ఎవరైతే ఉంటాయో తులారాశి వారికి, వారు చాలా జాగ్రత్తగా శ్వాసకోశకు సంబంధించి ఉండేటువంటి వారు కానీ తొందరగా జలుబు పడకుండా చూసుకోవాలి. అట్లానే ఆరోగ్య విషయాలు చాలా బాగున్నాయి. సంతోషాలు, సంతానం వల్ల కూడా అనేకమైన శుభాలు, శుభకార్యాచరణ, ప్రతి విషయంలో గృహ నిర్మాణంలో కూడా కొన్ని అవరోధాలు వచ్చినా ముందుకు వెళ్ళటము, మంచిదైనటువంటి కళా కాలక్షేపము, ధనధాన్యాభివృద్ధి, ఇష్టకార్య సిద్ధి, చాలా అద్భుతమైనటువంటిది తులారాశికి ఆగస్టు మాసంలో ఫలితాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి ఈ మాసంలో ఒక్క కుజుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొద్ది ఆయుధ భయాలనే ఉంటాయి. జాగ్రత్తగా ఆయుధాలు ఏవైతే మీరు వాడుతూ ఉంటారో వాటితో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురువు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగజేయడం వల్ల అక్కడ కూడా. అట్లానే ఈ రవి చూసినట్టయితే కొంతవరకు ఇంకా ధనాదాయానికి గండి అనేది ఉంది. ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా, ఆ 16 తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కూడా విందు వినోదాలు, అనేక కార్యక్రమాలు పాల్గొనటం, శుభవార్తలు వినటం, మీకు నచ్చిన వారితో మీరు అధికంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లానే మీకు కేతు 12 ఉండడం వల్ల ఆధ్యాత్మికత, భక్తి వైరాగ్యాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, కథా కాలక్షేపాలు వాడటం చాలా బాగా వృద్ధిగా ఉంటారు. మొత్తం మీద తులారాశి వారికి ఆగస్టు మాసంలో చూస్తే బ్రహ్మాండమైన కాలం. ఒక్క ఇబ్బంది ఏంటంటే వీరికి కుజుడు 8వ స్థాన సంచారం ఒక్కటే ఇబ్బందిగా ఉంది. అయినా అది కూడా మంచిదే. ఒక రవి వలన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రవి అనుగ్రహం పొందడానికి ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల మంచి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు, యశస్సు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చినా శ్రమకు తగిన ఫలితం అనేది ఉంటుంది. ఇటువంటిది ఈ మాసంలో మీరు ఇదివరకు కూడా మాసంలో చెప్పుకోవాల్సింది కాకుండా ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంది తులారాశి వారికి. కాబట్టి బాగా రాణిస్తారు ఈ తులారాశి వారు ఈ ఆగస్టు మాసంలో అని చెప్పడానికి సూచన. మీరు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కానీ ఆదిత్య హోదా ప్రారంభం చేయటం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు పొందుతారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం ఫలితాలు వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి. మాటల్లోనే మీ యొక్క
నిబద్ధత అనేది బయటపడుతుంది. కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపార్థం చేసుకోకుండా ఉంటాడు. ముఖ్యమైన విషయం ఇది ఈ ఆగస్టు మాసంలో చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే వృశ్చికానికి మనము గ్రహస్థితి చూసినట్లయితే 3లో శని వక్రగతి, రాహు 5లో ఉన్నాడు. అట్లాగే సప్తమ స్థానం 7వ స్థానంలో కుజ గురువులు, అట్లే 9లో రవి, తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థానం సంచారం, శుక్ర బుధులు 10వ స్థానంలో సంచారం, అట్లాగే మళ్ళీ కేతు 11లో సంచారం. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని వక్రగతి 3లో ఉన్నాడు. ఇది కొద్దిగా సానుకూలమైనటువంటి స్పందన. దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటికి కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. అట్లానే కొత్త పరిచయాలు, సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది. అట్లానే సుఖ సంతోషాలు వాటికైతే చాలా బాగా ఉన్నాయి. మీకు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది. మొండిగా వ్యవహరిస్తారు సంతానం. అలా మొండిగా వ్యవహరించాలని మీరు జీవితకాలం చూసుకోక్కర్లేదు. ఏదో సర్ది చెప్పి చేస్తే సరిపోతుంది. వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాల్చడం వల్ల మీకే ఇబ్బందులు కలుగుతాయి. వస్తువు నాశనము, ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఇబ్బంది. హోమ్ అప్లయన్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బందికరమైన వస్తువు, అంటే అదైనా కావచ్చు, వాహనమైనా కావచ్చు. వస్తువులు జాగ్రత్తగా దేనికి దానికి అప్పుడే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా చూసుకోవటం మంచిది. అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది. ప్రముఖుల్ని కలుస్తారు, మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో. అట్లానే కుజుడు 7లో ఉండటం వల్ల సత్ఫలితాలు అనేవి రాక కొంతవరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. అంటే అతి వేడి, ఉష్ణము కానీ, లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు కానీ, వెన్నుకు సంబంధించిన నొప్పులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తహీనత, రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రక్తానికి కానీ ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు బలం టాబ్లెట్ లేదా డాక్టర్ని సంప్రదించడం చేయడం మంచిది. గురుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు పుణ్యుల్ని కలవటం, సత్సాంగత్యం ఉండటం, పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు అక్కడ ఉన్న పుణ్య ఫలితాలు పొందటం, సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గురువు గోచరిస్తున్నాడు. కాబట్టి రవి ఇక్కడ 9లో ఉన్నాడు. సూర్యుడు అధికారం వల్ల లాభము, కార్యజయం అనేది కలుగుతుంది. తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థానంలో సంచారం ఉన్న రవి స్వక్షేత్రాధిపతి. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడి ఎదుటి వారికి సమాధానం చెప్పాలి. అట్లానే బుధుడు వల్ల బుద్ధిమాంద్యత అనేది కలుగుతుంది. కాబట్టి ఆలోచన ధోరణి కొంతవరకు ఆలోచింపజేసుకునేటట్టుగా పెట్టుకోండి. అప్పటికప్పుడు ఆలోచన ధోరణి మాంద్యం జరుగుతుంది, అంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది. కాబట్టి అలా కాకుండా కొంత ఆలోచన చేసినా నిర్ణయం చెప్పండి. అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు 11వ స్థానంలో. ఈ 10వ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఏదైనా కార్యం కానీ, ఆనందం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల శుక్రుడు వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. కేతు 11లో ఉండటం వల్ల సత్కీర్తి, లాభం పొందుతారు, ఇష్టకార్యసిద్ధి, మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి. కాబట్టి మొత్తం మీద వృశ్చిక రాశి వారు చూసినట్టయితే ప్రతికూల వాతావరణం ఉండే గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు. ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం అమ్మవారికి ఆరాధన, కుంకుమార్చన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం. అట్లనే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవచ్చా అంటే ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ, కుంకుమార్చన కానీ,
అమ్మవారి క్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం మంచిది. మీరు అవి ఎరుపు రంగు గోవుకి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్కీర్తి సత్లాభాలు అనేవి కలుగుతాయి. ఈ ఆగస్టు నెలలో ఈ వృశ్చిక రాశి వారికి 70% బాగుంది, 30% బాగాలేదు. కాబట్టి ఆలోచన ధోరణితో మెలగండి, మంచిగా సమాధానం చేయండి అంత మంచిగా. అప్పుడు మీ మీద ఎటువంటి అపవాదం అనేది రాదు.